అందరికీ నమస్కారం అండి. ఇవాళ దివీస్ కంపెనీ వాళ్ళ సిఎస్ఆర్ ఫండింగ్ ద్వారా సురక్షితమైన తాగునీరు ప్రొవైడ్ చేయాలనే ఉద్దేశంతో ఆర్ఓ ప్లాంట్స్, డ్రింకింగ్ వాటర్ యూనిట్స్ 3 లొకేషన్స్ లో విశాఖపట్నంలో ఇవ్వడం జరిగింది. ప్రత్యేకంగా తూర్పు నియోజకవర్గంలో కైలాసగిరి, దాని తర్వాత తెన్నేటి పార్క్, ఇప్పుడు న్యూ ఉడా పార్క్ లో కూడా మేము ఇవాళ ఎమ్మెల్యే వెలకూడ రామకృష్ణబాబు గారు, విఎంఆర్డీఏ మెట్రోపాలిటన్ కమిషనర్ విశ్వనాథన్ గారు అండ్ దివీస్ తరపున కోటేశ్వరరావు గారు అందరం అన్నింటినీ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అయితే మీ అన్ని టూరిస్ట్ లొకేషన్స్ లో ప్రధానంగా ఏంటంటే బేసిక్ ఎమ్యూనిటీస్ కూడా మాకు లేవు అని మొన్నే ఒక మీటింగ్ లో బోర్డ్ చైర్మన్ మాకు చెప్పారు. సో వీళ్ళని బాగా అభినందించాలి, ఎందుకంటే ముందుకొచ్చి ప్రజలకున్న సమస్యను ఒకటి వీళ్ళు పరిష్కరించగలిగారు. ఇప్పుడు ఎంత బాగా చేశారంటే మాకు ఇంకా 2-3 పార్క్స్ ఉన్నాయి, అక్కడ కూడా పెట్టండి అని దివీస్ వాళ్ళని అడగడం జరిగింది. సో వి డెఫినెట్లీ విల్ టేక్ యూ అప్ ఆన్ సో ఈ పార్క్స్ కి వచ్చినప్పుడు ప్రధానంగా విజిటర్స్ అనేది ఏంటంటే మాకు మంచి క్లీన్ టాయిలెట్స్, క్లీన్ డ్రింకింగ్ వాటర్ ప్రధానంగా అడిగేది ఈ 2 ఉంటాయి. ఈ 2 కూడా కొన్ని దగ్గర లేకపోతే పార్క్ ఉంటది కానీ అక్కడ జనాభా మనకి కనపడదు. ఇది పెట్టడం అనేది ఒక చాలా మంచి ఇనిషియేటివ్. ఈ బాగా జరగాలి, బాగా మెయింటైన్ కూడా అవ్వాలి. ఒక సంవత్సరం కోసం టాటా వాళ్ళు మెయింటైన్ చేస్తారంట, దాని తర్వాత మన విఎంఆర్డీఏ పార్క్స్ మేనేజ్ చేసేది వాళ్ళు చూస్తారు, జీవీఎంసీ చూసుకునే పార్క్స్ జీవీఎంసీ చూస్తారు. కానీ భవిష్యత్తులో ఇట్లాంటి అన్ని చిన్న చిన్నవి అన్ని యాడ్ చేసుకుంటూ పోయి టూరిజం ఒక మేజర్ యాక్టివిటీ విశాఖపట్నంలో చేయాలనేది మా ఉద్దేశం. టూరిజం ద్వారా రాష్ట్రానికి ఆదాయం వస్తుంది, ఇక్కడున్న లోకల్ సిటిజన్స్ కి సాయంత్రం పూట, వీకెండ్స్ పూట కాలక్షేపం చేయడానికి రకరకాల అవకాశాలు కూడా మనం తయారు చేయగలుగుతాము. అండ్ ఉద్యోగాలు కూడా ప్రతి టూరిస్ట్, ఒక డొమెస్టిక్ టూరిస్ట్ వస్తే ఒక 3-4 ఉద్యోగాలు, ఇంటర్నేషనల్ టూరిస్ట్ వస్తే ఒక 10 ఉద్యోగాలు సృష్టించగలుగుతాము అనేది ఒక మెట్రిక్ ఉంటుంది. సో అట్లా మనం ఎప్పుడైతే ఇది టూరిజం డెవలప్ చేస్తామో ఈ ప్రాంతంలో ఉద్యోగాలు కూడా చాలా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ డైరెక్షన్ లో ఇంకా బాగా వెళ్తామని మీ అందరికీ చెప్తున్నాను. థ్యాంక్ యూ.